దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన గాక. దేవుని కృపను బట్టి ఈరోజు దేవునికి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అందరికి దీవించిన గాక. లక్ష్మమ్మ భయపడక్కర్లేదండి. ప్రార్థన చేసి నీళ్ళు ఎక్కడే జల్లించి సరిపోతుంది. ఏ శక్తి కూడా ఎక్కడికి రాదు, ఎవరు కూడా రాదండి. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు నీలో కూర్చున్న యేసు గొప్పవాడండి. సాధారణ శక్తి మనకేం చెయ్యను, దాని గురించి భయపడే అవసరం లేదు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాను. మంగమ్మ గారు చెప్పిన కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి, మర్చిపోకూడదు. ఆ కుటుంబానికి దేవుడు విడుదల ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మన రెబెక్క చాలా సీరియస్ అయిపోయింది అనమాట. అది నాకు ఫోన్ చేశారయ్యా, చాలా సీరియస్ అయిపోయింది, ఏంటి నేను చచ్చిపోతాను అనుకున్నానని అది చెప్పిన కాబట్టి నాకు చాలా బాధ కలిగేది. తర్వాత మన దేవుడి నేను మొబైల్ ఆన్ చేసి కొన్ని గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే అమ్మాయికి పూర్తిగా విడుదల. హాస్పిటల్కి వెళ్ళింది, ఏటి లేదని డాక్టర్. అదే రోగం పట్టుకున్నవాడు 67 ఖర్చులు చేసినప్పుడు కూడా తగ్గలేదు. కానీ దేవుడు అమ్మాయిని స్వస్థపడ్డాడు. మనకు ఒకరికొకరు కొరకు మనం ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేశాను. దేవుడు యోహాను సువార్త 17వ అధ్యాయము దాని 21, 22 వాక్యము చదివి ఈరోజు కొన్ని మాటలు. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటది. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. స్తోత్రం అంటే దేవుని స్తోత్రం. పోయిన వారంలో భువనేశ్వర్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. మీటింగ్ అక్కడ బాగా జరిగింది. మీరందరూ కూడా మీటింగ్లు వాక్యం విన్నట్టుగా అనుకున్నాను. దేవుడు కొందరు విన్నారని అనుకున్నాను, కొందరు వినలేదు. చూడండి, ఇలాగా ఈరోజు మన కృష్ణ గారి పాప కూడా మన మధ్యలో చెప్పారు కూడా అది వచ్చిన దేవుడికి స్తోత్రము. వాడు కూడా దేవుడి సన్నిధికి వచ్చిన కాక దేవుడికి స్తోత్రము. అంటే నేను 11వ తారీఖు ఈ వచ్చిన వారు 11వ తారీఖు నేను కేరళకి వెళ్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మన బైబిల్ కాలేజ్ చదివిన పిల్లలందరూ కలిసి ఒక మీటింగ్ పెడుతున్నారు. నేను రానని చెప్పినప్పుడు వారైతే బలవంతంగా చెప్తున్నారు, మీరు రావాలి. ఆ మీటింగ్కి మీరు పాల్గొంత రావడానికి అని బలవంతంగా చెప్పిన కాబట్టి నేను అక్కడికి వెళ్ళడానికి దేవుని కృపను ఆశ్రయించి ఉన్నాం. 11వ తారీఖు నేను 23కి ఇక్కడ ఎదుగుతుందండి. ఇక్కడ నేను చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినాలి. అదే క్రిస్మస్ ముందు అందరి ఇంటికి ప్రేయర్ పెట్టించారు. ఒక్కొక్క ఇంటికి ఫస్ట్ అక్కడ లక్ష్మీ ఇంటిలో ఉండి లక్ష్మీ ఇంటిలో ప్రార్థన అవుతుంది. తర్వాత ఆచార్య గారి ఇంటిలో ప్రేయర్ అవుతుంది. తర్వాత మన ప్రభు గారి ఇంటిలో అలాగా సీరియల్స్ నుంచి వస్తుందండి. అది వచ్చి తిరిగి వెళ్తుంది. నేను లేదు, అజిత్ గారు ప్రతి ఇంటికి వస్తుంది ప్రార్థన చేయడానికి. ప్రార్థన కాదు, మీటింగ్ పెట్టడానికి. అందరూ సైలెంట్ అయిపోయి అందరు మీటింగ్ ఇంటిలో పెట్టించండి. మరి చెప్పి విశ్వాసాలు అందరూ వస్తుంది. మీరు కుటుంబంలో ఈ సంవత్సరం మునుపు మీ కుటుంబంలో అందరూ ఏం చేయాలి, ప్రార్థన పెట్టించండి. తర్వాత ఈ నెల లాస్ట్ మనకు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది, అది మర్చిపోకూడదు. ఇంకొకటి విషయం అంటే ఈ ప్రార్థన అయిన తర్వాత మనకు కొత్త సంవత్సరం అంటే మనకు బిందు ప్రేమ బిందు, దానికోసం డబ్బులు ఖర్చు అవుతున్నారు. మీరు కూడా అందరిది చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు
అని సహాయం చేసిన దాకా మరి చెప్పకూడదండి. దేవుడికి స్తోత్రం. నేను ఇది ముందుకు మీకు తెలియపరుచున్నాను. నేను ఇంకా 2 రోజులు ఉన్న తర్వాత నేను కేరళకి వెళ్తున్నాను. స్తోత్రం. సరే అండి. ఈ యోహన్న సువార్త 17వ అధ్యాయము 21 వాక్యమే మనం ఈరోజు చెప్పడానికి ఆధార వాక్యం. ఎందుకంటే మీరు వినండి, ఈ 17వ అధ్యాయము ఐ ప్రీస్ట్ ప్రేయర్ ఏంటంటే మా ప్రధాన యాజకుడు. అందరికీ శ్రద్ధగా విన్నారు నేను చెప్పిన మాట. ప్రధాన యాజకుడు ప్రార్థన. యేసు ప్రభు మహాయాజకుడుగా ఉండి ప్రార్థన చేశారు. అంటే మీరు వారానికి 1 రోజే నాకు అందరికి దొరుకుతుంది. అర్థమవుతున్నారా? అందరికి దొరికిన 3 రోజు వారానికి 1 రోజు. దేవునికి స్తోత్రం. అందుకని 84 గంటలు 10 వచనము రాయబడింది. దుష్టులు గూడారములో నివసించిన కంటే దేవుడు గూడారములో దేవుడు సన్నిధిని గడిపిన 1 దినము అంటే నేను చెప్పిన అర్థం అంటే దేవుడు సన్నిధిని ఉండి ప్రార్థన చేయనది 1 దినము అంటే అర్థమైందా? ఒక ఆదివారం కానీ మీ ప్రార్థనకి వచ్చి కూర్చున్నది 1 దినం కంటే అదే అర్థం తెలుసుకోవాలి. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం తెలియదు. ఆరాధనకి ఎందుకు వస్తున్నారు, ప్రార్థనకు అందరు వెళ్తున్నారు. గుంపులుగా ఉందన్నా కాదండి. ఇది వెళ్ళడానికి ఉన్న వెళ్ళడానికి ఉన్న ఒక ఫలము అన్నింటికంటే ఇది ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఇదన్నీ మీరు చేయండి. స్తోత్రం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. 17వ అధ్యాయములు 7 యేసు ప్రభు 7 ప్రార్థన 7 విషయం కొరకు ప్రార్థన చేసుకున్నారండి. అది చెప్పిన తర్వాత నేను ఈ వాక్యంలో అనుకుంటానండి. మొదటి ప్రార్థన 1 అధ్యాయము 17వ అధ్యాయము 1, 2, 3 వరకు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుడు నిన్ను ఏం చేయాలి? మహిమపరచడానికి. అదే యేసుక్రీస్తు మహిమపరచడానికి యేసుక్రీస్తువే తండ్రి దగ్గర ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. 2వ ప్రార్థన మీరందరూ బైబిల్ తెలియాలి. 2వ ప్రార్థన యోహన్న సుసమాచారం 7వ అధ్యాయంలో ఏర్పడుతాడు. 2వ ప్రార్థన ఏదైనా పెన్ను ఉంటే మీరు అదే టిక్ చేయండి. 2వ ప్రార్థన 4, 5 వాక్యం 4వ వాక్యం చదివితే నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణము నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచెదని. తండ్రి లోకము పుట్టక మునుపు నీవు నీ యొద్ద అంటే నీ దగ్గర నాకుంటున్న మహిమలోనికి నన్ను ఏం చేయాలి? మళ్ళీ తీసుకోవాలి. 2వది యేసై తన కొరకు ప్రార్థన చేశాడు. దేవా, భూమి పుట్టక మునుపు నాకు ఒక మహిమ ఉండింది, ఆ మహిమలోనికి నన్ను ఏం చేయాలి? అంటే ఆయన అర్థం అంటే యేసు ప్రభు తన మహిమ విడిచిపట్టి భూమిలోకి వచ్చారు అని మళ్ళీ ఆ మహిమలోకి నన్ను ఏం చేయాలి? తీసుకోవాలని. ఈ 2వ ప్రార్థన. ఈ 2 ప్రార్థన యేసు ప్రభు తన కొరకే చేశారు. సో ఇంకా 3వ ప్రార్థన మీరు చూడాలి. అంటే 6వ వాక్యం లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. అంటే లోకములు నాకు ఇచ్చిన మనుషులకి దేవుడు కాపాడడానికి ప్రార్థన చేస్తున్నాడు. లోకములు నాకు ఇచ్చిన మనుషులు అంటే దేవుని బిడ్డల కొరకు, తన శిష్యుల కొరకు, సంఘ బిడ్డల కొరకు దేవుడు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నిన్ను కాపుకోవాలి. ఎక్కడ నుండి? లోకము నుండి నిన్ను ఏం చేయాలి? కాపాడడానికి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. అది 3వ ప్రార్థన. 4వ ప్రార్థన ఏమంటే 12వ వాక్యం చూడండి. 12వ నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో
మరి ఎవడును నశింపలేదు. అంటే 17 అధ్యాయం 12 నుండి 16 వరకు ఉన్న విషయం ఏమనంటే విశ్వాసీయులకి సాతాను నుండి కాపుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు. ఆ నుండి నేనే ఏం చేయాలి? కాపాడు. ఈ లోకంలో ఒక దుష్టుడు ఉన్నారు, ఆ దుష్టుడు నుండి ఆ రోజు ఒక దేవదాసుడు చెప్పారంటే సాతానికి దుష్టుడు అని పిలవలేదని ఆ దేవదాసుడు చెప్పారు అక్కడికి. అంటే అప్పుడు వెంటనే ఏం చెప్పారు కాదు, వాడికి తెలియదు బైబిల్ ఆ సాతానికి కూడా దుష్టుడని దేవుడు పిలిచినట్టుగా ఉంది. దేవునికి ఇష్టం. ఐదవది ప్రార్థన 17వ అధ్యాయము 17 నుండి 20 వరకు. నా విశ్వాసులు ఏం చేయాలి? శుద్ధిపరచడానికి ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? విశ్వాసులకి అంటే దేవుని బిడ్డలకి శుద్ధిపరచడానికి ఉన్న ప్రార్థన. నీ 6వ ప్రార్థన ఏమంటే 21, 22. అది మనకు చదివిన, అది నేను తర్వాత చెప్తాను. అది దేనికి ప్రార్థన చేశారంటే 21, 22. 7వ ప్రార్థన ఏమంటే మీకు తెలుసా? 24 నుండి 26 వరకు ఏంటి ప్రార్థన? విశ్వాసులందరూ ఆయనతోని కూర్చోడానికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి? విశ్వాసం. మనం అందరూ ఎవరితో కూర్చోాలి? అందరు చెప్పండి. దేవుడితో కూర్చుని కూడా అందరితో కూర్చోండి. స్టార్ట్ అవుతున్నారు. దేవుడితో కూర్చుని వాడు అందరితో కూర్చుని లేని వాడు దేవుడితో కూర్చోడు. కొందరితో కూర్చోడం ఇష్టం, కొందరితో కూర్చుంటే చాలా మంచిదంట. దేవుడితో కూర్చోడు. ఏదో వెనకలు ఉన్నవాడు కొందరితో మాత్రమే అవుతుంది. కూర్చుంటాను కానీ దేవుడితో ఏం చేయదు. మనం అందరం దేవుడితో కూర్చోాలంటే అందరితో మనం కూర్చోండి. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. శ్రద్ధ కలిగి వాక్యం వినండి. స్తోత్రం. అక్కడికి వెళ్ళి కూడా ఒకటి వాక్యం చెప్పారు అంటే ఆది లేదు, అంతం లేదు. ఇక్కడ నీ ఏం చెప్తున్నారు? మాట తెలియదు. నీ ఏదో ఒక సబ్జెక్టు నుండి ఆ సబ్జెక్టు నుండి చెప్పడానికి నేర్చుకో. మన సంఘ బిడ్డలకి వాక్యము నేర్పించిన వాడు అది నేర్పించినప్పుడు ముందుకు మనం నేర్చుకుంది. అక్కడ చెప్పినప్పుడు అందరూ 2 గంటలు ఎప్పుడు ఏంటి చెప్పి నాకు కూడా అర్థం అవ్వలేదు. అక్కడ కూర్చొని అందరూ అర్థం ప్రయత్నం చెప్పారు. ఎందుకు చెప్పారని అడుగు తెలియదు. ఇది ముగించిన తర్వాత ఏంటి అయ్యగారు చెప్పారని అడిగినప్పుడు ఏదో సబ్జెక్ట్ అడుగు తెలియదు. కొందరు అలాగా ఉంటారండి. ఏంటి ఎప్పుడో సూత్రమే అది కదా. నా వాక్యం సరిగా విన్ని అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే పోయిన వాక్యం నాకు చెప్పిన మాట మీకు అందరికీ అర్థమవుతున్నారని నాకు తెలియదు. 4 విషయం నేను చెప్పాను. 2 నియమము, 2 ఈగో, నేను 2 ఏడుపు, స్తోత్రం 2 మనసు. అది గురించి నేను చెప్పాను. ఈ రోజు చెప్పడానికి ఉన్నది అంటే దేవునికి స్తోత్రము. 21 వాక్యం సరిగా వినండి. మరియు నీవు నన్ను పంపించవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెను. అతని గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నారు. ఇదే శిష్యులు అందరూ ఎలాగుండాలి? అంటే ఐక్యత ఉండడానికి ప్రార్థన చేస్తున్నారు. సోదరుడు అప్పుడు ఏసైకి తెలుసు ఐక్యత లేదంటే ఇప్పుడు కూడా అలాగా కదా. ఆనాడు అలాగ ప్రార్థన చేసినప్పుడు ఈనాడు కూడా అలాగ ఉంటామని తెలుసు. అందుకని సంఘపడి కూడా ప్రార్థన చేయాలి. ఏం రావాలి? అందరికి అది లేదు. అందరికి ఏముంది? అది కాదండి, యూనియన్ ఉంది. యూనియన్ ఉంది, యూనిటీ లేదు. అదనే చెప్పడానికి వచ్చింది. కొందరికి ఏముంది? కొందరితో యూనియన్. అది మనకొద్దు. ఆ పద్ధతి మనకొద్దు. అందరికి మనకేమన్నాయండి? యూనిటీ రావాలి, ఐక్యత రావాలి. యేసు ప్రార్థన చేసినట్టుగా ఈ రోజు కూడా నేను కూడా ప్రార్థన చేసినట్టు మనకేం కావాలి?
ఏకంగా ఉండాలి. రెండు ఆ నాయందు కూడా ఏకంగా ఉండాలి. ఈ రెండు కానీ మనలో ఉంటుంది. కొందరికి ఒక సైడ్ మాత్రమే ఉంది. ఏది మనమందరం ఏముంది ఏకంగా ఉంది. తర్వాత దేవుడితో ఏం లేదు. కొందరు దేవుడితో ఏకంగా ఉంది. వెనకలో ఎన్నో కూడా అర్థం అవుతున్నారు లేదో చూడండి, వినండి. నేను చెప్పినది ఏమనంటే మనమంతా ఏకంగా ఉండాలి. రెండవది ఏమవుతున్నారు? దేవుడికి స్తోత్రం. మనమందరూ ఏకంగా ఉండినట్టుగా దేవుడు బిడ్డలే చేయాలి. స్తోత్రం. మనమందరూ ఏకంగా ఉండినట్టుగా ఏం చేయాలి? దేవుడితో కూడా మనమే కావాలి. ఏకంగా ఉండాలి. స్తోత్రం కలిగిన సకమా స్తోత్రం కలిగిన గాక. మనమందరూ ఏకంగా ఉండినట్టుగా క్రీస్తువును కూడా ఏకంగా ఉండాలి. అందరికి ఎవరితో ఏకంగా ఉంది? క్రీస్తుతో. అదే చాలా చాలదు. మనకి క్రీస్తుతో ఏకంగా ఉండిన వాడు మనుషులతో ఏమన్నారు? స్తోత్రం కలిగిన రోజు అదే చెప్తున్నారు. దేవుడికి అందుకని దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, మనమందరినీ ఏం చేయాలి? ఏకపడ. రెండు విషయం చెప్పిన మరి చెప్పకూడదు. మనం అందరూ ఏం చేయాలి? ఏకంగా ఉండాలి. క్రీస్తుతోనే మనం ఏం ఉండాలి? స్తోత్రం. ఇది రెండు ఉంటే మాత్రమే ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. అందరూ ఏకంగా ఉండినట్టుగా మనం కూడా దేవునితో ఏమాలి? ఏకంగా ఉండాలి. అప్పుడు సంఘములు అద్భుతం జరుగుతుంది. అప్పుడు కుటుంబంలో విడుదల జరుగుతుంది. అప్పుడు దేవుని ఆత్మ మనలోకి దిగుతుంది. చదవండి. తెలుగులో ఒడియా ఉన్నారు, చదవండి. నాకు అదే పొరవడం గొప్పవారు. నీ ఉంటే మాత్రం బల్లి ఉంది కదా, బల్లి ఏది ఒడియా చిట్టి బల్లి ఎలాగే ఉందండి? గోడ కాదు, ఈ స్లాబ్ ఎదుగా బల్లి అనుకున్నారు. ఇది నేనున్నా కాబట్టి ఇది నేను నిలబడుతున్నాను. చిట్టి పెట్టి చిన్న కొడుకునేమో ఇందు కూడా రొక్కుతా దూరం అయ్యేటట్టు నీ లేకపోతే దేవుడు పని జరుగుతుంది. లేకపోతే ఈ పని జరుగుతుంది. ఇక్కడ పెద్దవాడు లేదు, చిన్నవాడు లేదు, అందరూ శిక్షణ మధ్య కలగానే ఒక చిన్న కొడుకు మన చిన్న కలగండి. చిన్న పెద్ద లేదు, చిన్న పెద్ద అర్థం కాదు. అందుకని నేను కరెక్ట్గా చెప్తున్నాను. దేవుడు సంఘపడిన అందరూ ఏమంటారు? చిన్నది లేదు, పెద్ద లేదు. పాస్టర్ గారు నేను వాక్యం ఇక్కడ వచ్చి చెప్పినప్పుడు పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వంటి ఒక మనిషిని సోదరు కలిగిన. అందుకని నా ఊరికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అందరూ పాస్టర్ గారిని అందరితో కలవడు. ఆ ఊర్లో ఉన్నవాడు, మా ఊర్లో ఉన్నవాడు. ఎందుకంటే అది పాస్టర్ అయ్యాడు కాబట్టి అందరితో ఏం చేయాలి? నేనేం చేస్తున్నారు? అక్కడికి వెళ్తుంది ఒక షర్ట్ వేసుకొని లుంగి కట్టుకున్నారు. ఆడందరూ పార్టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంది. నేను లుంగి కట్టుకొని అందరితో ఏం చేస్తున్నారు? ఆ మాట్లాడారు, పలకరిస్తున్నారు, అందరూ కూర్చున్నారు. కానీ ఆడ గెలిన తోటకి మన వెళ్ళము. అదే దేవుడికి అది మన పద్ధతి అండి. దేవుడికి ఇప్పుడు నా చెప్పుకొని వచ్చినది ఏమనకంటే దేవుడు బిడ్డలు పెద్దది లేదు, వారి మధ్యలో శిష్యుల మధ్యలో ఏముంది? వివాదం వచ్చింది. ఎవరు? స్తోత్రం. గొప్పవారని అనుకున్నారు. పీతరు హృదయంలో గొప్పవారని అనుకున్నారు. ఎందుకంటే ఎవరు పిలిచినప్పుడు రాలేదు. నేను ఒకరి నీ ఇంటి మీద వచ్చి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు ఎవరైనా అడిగినప్పుడు జీవం కలిగిన దేవుని కుమారుడని నేను చెప్పారా? అందరికంటే పెద్దలు కానీ అది మాత్రం నేనే. నా పేరు రాజు మొదటి పీతరు అని రాశారు అని అనుకున్నారు. నేనే ఏమవుతున్నారు? స్తోత్రం కలిగిన. రెండవదే అందరూ చెప్పారు తెలుసా?
నిన్ను నేనే యేసయ్య దగ్గరికి అవండి నీకు అర్థమైంది కదా. ఇవన్నీ చదవించి వినిపించడానికి సమయం లేదు, అందుకని నీ నాకు తోడుగా వస్తా నీకు అర్థమవుతున్నారు స్తోత్రం. అవి అందరికీ అని చెప్పారంటే స్తోత్రం. అందరికి ఈ పీతర్కి నేనే అందుకని ఆయన స్తోత్రం. అప్పుడు యోగన గారు చెప్పారు నీ అందరికి తీసుకొని వచ్చాడు నేనే యేసయ్య పుట్టిలో ఏమవుతున్నావు ఉదయములు ఉన్నది మొత్తం నాకు తెలుసని ఆడు భావన స్తోత్రం. కదా నేను స్పీడ్కి వెళ్తున్నారా అంటే చలిగా ఉంటారు మీరు చలిగా ఉండకూడదు అందుకని వేడిగా చెప్తున్నారు. అప్పుడు ఆయన ఆశ అంటే ఆయనే ప్రేమించిన వాడు యేసయ్య గుడ్డులు ఉన్న విషయం మొత్తం నాకు తెలుసు నీకంటే ఇద్దరు కంటే అందరూ కంటే అనుకోని కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చింది యాకోబు యోహాను వారి మీరు ఆ సౌండ్ అనగానే సౌండ్ అని మీకు తెలుసా? ఇలువలు మరుగుల సౌండ్. అది నేను చెప్పిన మనకు మార్కు సువార్త 16:16-17 వాక్యాలు చూడండి. నేను చెప్పిన కరెక్ట్ మీకు అర్థం అవ్వలేదు అండి, నన్ను ముఖ చూస్తున్నారు. 16:16-17 వాక్యం. వీరిద్దరికి ఆయన బోయా నెర్గేసు పేరు పెట్టారు. బోయా నెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థం. అంటే ఈ సగతి పిల్లలకి ఏమంటే సౌండ్ సూపర్, పాట పాడినప్పుడు సౌండ్ సూపర్. ఇప్పుడు అందరికంటే సౌండ్ నాకు ఎక్కువ ఉంది, మైక్ అవసరం లేదు నాకు స్తోత్రం. అంటే ఏ జోడి పక్కన అందరికంటే నేనే సౌండ్ ఉంటానంటే ఈ 2 సహోదరులు చెప్పుకున్నారా అందరికంటే నాకేముంది ఎక్కువ శబ్దం ఉండినట్టుగా వారు చెప్పుతున్నారు స్తోత్రం. అంటే పీలింపో వారు చెప్పుతున్నారు అనగా కాదురా యూదులు యేసయ్య కోసం కనబడడానికి వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి నేనే నేనే వారికి ఏం చేశాను. ఇదొక యోహాను సువార్తలు వద్దండి అదే చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను ఆపుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇంకొకరు ఉన్నారండి నతనేనంటే భక్తులు మరి ఆయన చెప్పుతున్నారు ఏంటంటే ఓరే మీ అందరూ చెప్పుతున్నారు యేసు ప్రభు నా గురించి సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? చెట్టు కింద కుదరు ఇంకొక మాట చెప్తుంది నీ సాక్ష్యం ఇశ్రాయేలు నీలో లేదు కపటం లేదు. ఒరే బాబు నీకంటే సూపర్ మ్యాన్ నీకు ఎవరిని చూసి వేసి ఏం చెప్పలేదు సాక్ష్యం నా గురించి చెప్పారు. కపటం లేదు సూపర్ మ్యాన్ నువ్వు. ఇతక వెళ్ళినప్పుడు మతాయి అంటున్నాడు ఏంట్రా నీ చెప్పడము నేనంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రాజీనామా చేసి నేనే గొప్పవాడని అలా వీళ్ళందరి మధ్య గొప్పవాడని అనుకున్నప్పుడు అందరికంటే గొప్పవాడైన యేసయ్య ఏం చేశారంటే ఒక పాత్రని నీళ్ళు తీసుకొని వచ్చి కట్టుకొని అందరి గాయం చేశారు. యేసయ్య నీటితో కడగని నీ వేడి నీళ్ళతో కడగతండి. స్తోత్రం స్తోత్రం. యేసు అంత కిందకి దిగుతా నీకెందుకు కిందకి దిగడానికి ప్రాబ్లం? అన్నిటికీ గొప్పవాడైన భూమి ఆకాశం నిన్ను నన్ను సృష్టించిన దేవుడు దిగి వచ్చి శిష్యుడు కాలు కలిగినప్పుడు ఈ లోకంలో అందరూ మన జరిగే కోరిక అంటే నా కాలు అందరూ అని నేను ఎవరు కాలు అందరి కోరిక అంటే అందరు నన్ను ఏం చేయాలి నీ ఆత్మ కడిగితే అందరు నిన్ను కడుగు. అందరికి ప్రేమ అయిపోవాలి నీ ప్రేమించు అందరూ ప్రేమిస్తాను. అదే ప్రభుత్వం నన్ను ఎక్కువ ఏం చేయలేదు ఎందుకు నీ ఎవరికి ఏం చేయలేదు నీ అక్కడికి ఇచ్చి తిరిగి దొరుకుతుంది. ఇదే క్రైస్తవ జీవితం సోదరం కలిగి అందరు నా ఇంటికి వచ్చి మంచి పోయి నీ మంచి పోవడం బట్టి ఇంటికి సోదరం
నేను చెప్పిన ఏమంటే నీ అక్కడికి ఇస్తే ఇక్కడికి జరుగుతుంది. మనం ఏం చేయరు, అక్కడికి ఎవరు కూడా మనకు దొరకాలి. హలో, సమయం పోలేడు కాక స్తోత్రం కలిగింది. ఐక్యతలోనికి సంఘం రావాలి, అప్పుడే మన సంఘం అభివృద్ధి కలుగుతుంది. స్తోత్రం కలిగింది కాక. అది కొందరికి తెలియదు ఐక్యతకి రావడానికి. వారు వారు సొంతంగా లేదు. అది మనకి ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఇరుగానంలో అన్ని ఇరుగుతుంది. మనలో వాళ్ళు ఎందుకు అలా అవుతున్నారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హోటల్ కూర్చున్నప్పుడు ఇద్దరు గడవలు ఆడుతున్నారు. నమ్మది ఒరే బాబు కొంచెం తర్వాత నేనే దిగిపోతుంది, దిగిపోతుంది. ఎందుకంటే ఈ కూర్చున్నాక అల్పకాలం కొంతసేపు తర్వాత ఏమవ్వాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. దాని ముందుకు నీ ఎందుకు ఇక్కడైతే స్తోత్రం కలిగింది. మన అల్పకాలం మాత్రం ఎక్కడ ఉన్నది? లోకంలో మనం ఏం చేయాలి? ఒక పాట పోనండి. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన చేశారు. ఏంటి ప్రార్థన? మనమేదో ఒక్కటిగా ఉన్నారు, మన పిల్లలు ఒక్కటిగా ఉండినట్టుగా వారు కూడా మన వారిలో నేనందరం కూడా చూస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయొద్దు, తర్వాత ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన కాక అందరు ముగ్గురు నన్ను చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది కన్నక్కన అవసరం లేదని అంత దూరం ఉన్న వాళ్ళు ముగ్గురు మీద ముందరు చూడండి. స్తోత్రం. సరే, నంబర్ 1 ప్రార్థన అంటే ఐక్యత కలిగితే దూదలు దిగుతుంది. ఏమండి? సరే అండి. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 12వ అధ్యాయం 5 ఫస్ట్ 5 చదవండి, తర్వాత 12 చదవండి. ఉంచబడను సంఘమైతే అప్పుడు సంఘం అందరూ ఏం చేశారు? ఎలగ ప్రార్థన చేశారు. 12వ వాక్యం చూడండి. ప్రార్థన చేశారు. అందరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు 12వ 7 నుండి 10 వరకు నీ చదివితే దేవదూతలు అక్కడ దిగి వచ్చారు. రాయగల సంఘటన అందరు కలిసి ప్రార్థన చేస్తే దేవదూతలు దిగుతుంది. అర్థమవుతుంది. పీతృగారు చేరసాలు ఉండినప్పుడు సంఘములందరూ కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేయడం వలన పరలోకం నుండి దేవదూతలు దిగారు. పీతృగారు ఏం చేశారు? భుజములు తట్టారు. ఎక్కడ తట్టారు? భుజములు తట్టారు. ఎగరా దేవదూతలు దిగితే కొందరు భుజములు తట్టుతుంది. అన్ని చెప్పడానికి సమయం తాళపై చేసింది. తలపై అన్ని 1 2 3 తలుపులు రావు కదా. నేను ఇదన్నీ చదివించి వచ్చాను. 7వ అధ్యాయం 12వ 7 8 9 10 వరకు నేను చదివితే 3 తాళపై చేశారు. విప్పారు. ఎవరు విప్పారు? దైవదూతలు. ఈ రోజు సంఘం ఐక్యత కలిగి ప్రార్థన చేసి నీ కుటుంబములు నీ జీవితములు సాతాను మూయబడిన తాళపులన్నీ ఈ రోజు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవదూతలు చేస్తారు. యేసు ప్రభు చెప్పిన మాట మీరు వినాలి. మత్తయి సువార్త
జరిగిన ఏడదా అది పరలోకమందున్న నా తండ్రి వలన పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరకనని మీతో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే అన్ని అద్భుతం జరగబోతున్నాడు. తాళములు తెరవబడిన గాక. ఆమేన్. తాళములు తెరవబడిన గాక. ఎవరు బయటికి రావాలి? ఎవరు బయటికి రావాలి? ఇప్పుడు మన సహోదరుడు పీతరు అంటే పీతరు గారు దేవుని సంఘానికి మొదటి వాడు, అద్భుతం చేసిన వాడు, దేవుని సంఘానికి కట్టబడరావాడు. హలో, కొందరు అనగా ఈ రోజు బెదిరింపబడుతున్నారు. సంఘానికి ఈ వలన సంఘానికి కొన్ని లాభం కలిగిన వాడే, ఈ వలన ఈ సంఘాలు విడుదల కలిగిన వాడే. ఎందుకు సాతాను కట్టారు? నీకు వలన కొంచెం కొన్ని ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఏమవుతున్నాడు? నేను చెరసాలేదు, బెదిరింపబడేది. ఆ బెదిరింపబడిన చోట నుండి విడుదల కలగాలంటే ప్రార్థన చేయని సంఘం ఐక్యత కలిగిన అనుకో దైవదూతలు దిగుతుంది. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడి సంఘం నుండి మాత్రం ఏమవుతుంది? బయటికి వస్తుంది. దేవుడికి రెండు సమయం లేదు, అందుకే స్పీడ్ కలుగుతుంది. రెండవది 2 దినవృత్తాంత పుస్తకం 5వ అధ్యాయము 13 నుండి 14 వరకు చదవండి. త్వరగా. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును 13, 14 చదవండి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. అందరూ 120 మందికి ఒక్క స్వరంతో అందరూ ఒకే స్వరంతో దేవునికి స్తుతించడానికి ప్రారంభించారు. చప్పట్లు కొట్టారు, ఊపిరి ఊదారు. అన్ని చేసినప్పుడు దేవుడు దేవుడు గ్లోరీ అందరు ఐక్యత కలిగి వచ్చారు. దేవుడు అభిషేకం హల్లెలూయా. 120 మంది ఒకే స్వరంలో దేవునికి స్తుతించడానికి ప్రారంభించినప్పుడు దేవుడు మహిమ, దేవుడు గ్లోరీ, దేవుడు సకీన వారిలోనికి దిగి వచ్చాడు. ఆ 120 మంది ఆ దేవాలయం లోపలికి ఇరువే దేవాలయం ఈ ఐక్యతకి వస్తే ఇప్పుడు మన సూర్యమైతే కొన్ని చోట్ల దీపమవుతున్నారు. ఆత్మ చైతన్యం
లేదు. అక్కడికి నిలవడనే సమయం. 3 త్వరగా చదవండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 24వ వాక్యం 31వ వాక్యం. ఏక మనసుతో దేవునికి ఇట్లు బిక్కరగా మొదలుపెట్టిరి. నాదా ఈ ఆకాశములు భూమిని సముద్రములు వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఓ సోదర దేవుని పాదం దిగారు. సోదర దేవుని శక్తి ఆవరించారు. ఎలా అందరు కలిసి కూర్చి ప్రార్థన చేసినప్పుడు అందరు కలిసి అందరు కలబట్టి కూర్చిన చోట కదలట్టే రాయిల పక్కన కదలట్టే రాయిల పక్కన కదలట్టే అందరు కూర్చున్నప్పుడు దేవుని శక్తి అనేది అందరూ కలిసి ప్రార్థన చేసి ఉండగా దేవుడి శక్తి యావరించినప్పుడు కదలిపోయింది స్థలం. కూర్చున్న చోట ఏమైంది? కదలింది. నీ కూడా ఐక్యతలోనికి ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే కూర్చున్న చోట కదలిపోతుంది. 4 స్తోత్రం. 1 సమూయేలు 7:6. వారు మిస్సాల కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపములను ఒప్పుకొని అంటే అందరూ కలిసి ఉపవాసం చేశారు. కొందరు కాదు, అందరు కలిసి ఉపవాసం చేసినప్పుడు జరిగినది ఏమంటే 13-14 వాక్యం. 13-14 ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి పెరిసినప్పుడు ఏమైంది? ఆగిపోయారు. ఆయన అర్థం ఇప్పుడు వరకు ఇశ్రాయేలుకి ఎదురుగా నిలబడిన శత్రువులు ఏమైంది? కలిగిన కాక ఐక్యత కలిగి సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తే సాతాను శక్తి నీకు ఎదురుగా నిలబడిన అన్ని శక్తి శక్తులు ఆగిపోవాలి. ఐక్యత ఎక్కడ? అయ్యారు తిన్నక్కడ ఇక్కడ 3 రోజులు మోసం చేసినప్పుడు విశ్వాసం పుల్లి పట్ట ఆయన సంఘం ముడుకు రావాలి, 3000 విశ్వాసం రావాలి. ప్రార్థన ఈడు గుళ్ళు కట్టించి వచ్చి ప్రార్థన చేస్తున్నా. నీలో ఎందుకు అయితలేదు? నీకు అవసరం లేదు ప్రార్థన ఉపవాసం. సంవత్సరం ఒక్కసారి అయినా 3 రోజు అయింది అది నీకు అవసరం లేదు. దేవుడు బ్లెస్సింగ్ రావాలి. షుగర్ ఉంది, ప్రెషర్ ఉంది, అవన్నీ తెలుసు. ఒక పూట 2 పూట తినలేకపోతే షుగర్ ప్రెషర్ పెరగదు.
ఉపవాసం చేయడం ఐక్యత లేదు, ఉపవాసం లేదు. అతడు కూర్చున్నారు తప్ప ఉపవాసం ఎందుకు చేయడం నాకు అర్థం అవుతుంది. నీ శత్రువు నీకు ఎదురుగా శత్రువు ఉంది. ఎవరు ఎవరు? సాతాను. శత్రువు నీవే. నీ శరీరమే నీ శత్రువు. నేను చెప్పిన కరెక్టే లేదా చూడండి. ఏంటంటే తలము కూడా ఆవదండి. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 సమూయేలు పుస్తకము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. తర్వాత హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రాయేలీయురాలకు అహీనోయము అతడు పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు. సౌలు ఏమన్నది ఏం చేశారు? సౌలు కుటుంబం అంతా సౌలు కూడా ఏమైంది? అన్నిటి నీరు అంటే తగ్గిపోయింది. దావీదు కుటుంబం ఏమైనా చేశారు? దావీదు చెబుతున్నాను, నాకు శత్రువు నా ఉదరం నుంచి వచ్చిన వాడే నాకు శత్రువు అంట. ఎవరంటే నా శరీరంలో నుంచి వచ్చే తోడ పుట్టిన వాడే నా శత్రువుడు. తోడ పుట్టిన వాడు నా కడుపు ఏంటది? నీ కడుపు నుంచి వచ్చినది. నేను మాట్లాడి శత్రువు వేరేవాడు కాదు. హృదయం మిట్టిపోలేదే రోజు ప్రస్తావించింది. ఆ శత్రువు ఏమవ్వాలి? అణచబడాలి. అణచబడలేకపోతే నీరేది రోజు రోజు ఏమవుతుంది? సౌలు క్రమము ఏమవుతుంది? దావీదు క్రమం ఏమవుతుంది? ఆత్మీయుడు ఏమవుతుంది? బలపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు శక్తి అణచబడలేక అది ఉపవాసం ప్రార్థన వల్ల జరిగిన విడుదలకు స్తోత్రం కలిగిన సాతాను శక్తి. సాతాను శక్తి మనలోకి వచ్చిన వాడు మనకే శత్రువు. అవునా? సోరీ, సామెతల పుస్తకం చెప్తున్నాను, నా మాట వల్ల నేను చిక్కిలి పడిపోయాను. నీ ఎవరికి చిక్కుపడరు, నీ ఏం చేయను, నీ మాట వల్ల చిక్కులు పడతాను. మాట రాలేకపోతే నో ప్రాబ్లం. చిక్కులు ఎవరో వస్తున్నారు. అదే ఆ మాటకి ఏ రోజు అణిచివేయండి. హల్లెలూయా. దానివల్ల ఇశ్రాయేలీయులందరూ ఏకంగా కూడి ఉపవాసం చేయదు కాబట్టి శత్రువు ఏమైంది? 14వ వాక్యం. మరియు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణము ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ప్రార్థన చేసిన ఎడల, ఐక్యత కలిగి చేసిన ఎడల, ఏడు శత్రు పట్టుకొని వెళ్ళిపోయిందో అది తిరిగి పట్టుకో. నీ ఆరాధన శత్రు పట్టుకొని వెళ్ళు. నీ స్తుతి సాధన పట్టుకొని వెళ్ళు. నీ ఆరాధన సాధన పట్టుకొని వెళ్ళు. నీ దేవుని స్తుతించిన పట్టుకొని ఈరోజు తిరిగి పట్టుకొని వెళ్ళిపోయారు. నీ స్తుతి సాతాను పట్టుకొని వెళ్ళిపోయారు. నీ ఇంటి వచ్చే విషయం సాతాను పట్టుకొని వెళ్ళిపోయారు. అది ఈ రోజు నీ ఉపవాసంతో ఐక్యత కలిగి ప్రార్థన చేసిన ఏదో పట్టుకొని వెళ్ళిపోయారు. అది తిరిగి పట్టుకో. పట్టుకోవడం ముందుకే చేయాలి. శత్రు అంచడి అంచడిస్తే పట్టుకోవడం సులువు. పోయిన బాగుందండి అనుకొని కూర్చున్నారు అందరూ. నాకన్నా
అంటే పెన్షన్ పట్టుకొని వెళ్ళిపోండి, కానీ నేను ఇక్కడ బ్రతికి ఉన్నాను కదా, అది చాలు. దేవుడు కూడా వెనక కాదండి, నష్టం కలిగినప్పుడు మౌనంగా కూర్చోకుండా నష్టపడిన తిరిగిపోతుంది. అది ఐక్యత కలిగి ఉపవాసం చేసిన సోదరం 5 సోదరం కలిగిన కాక అది కూడా చెప్పిన మాట సమయం లేదు, నీకు ఎక్కువ చెప్పడానికి కొద్ది సమయం లేదు కాబట్టి సోదరం 2 దినవృత్తాంత పుస్తకం 30వ అధ్యాయము 3వ వాక్యం. 2 దినవృత్తాంతము. రాజులు అతని అధిపతులను యెరూషలేములో నుండి సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలని యోచన చేసిరి. సంగతి రాజులకు సమాజపు వారి అందరికి అనుకూలమాయను. మీ చదివిన కరెక్ట్. 2 దినవృత్తాంతము 30వ అధ్యాయము 3వ వాక్యమే. అది కాదు, అక్కడ వేరే అక్కడ విషయం రాయబడింది, మీరు సరైన చదవలేదు. ఒకసారి కూడా చదవండి. రాజులు అతని అధిపతులను యెరూషలేములో నున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలని యోచన చేసిరి. ఈ సంగతి రాజులకును సమాజపు వారందరికి అనుకూలమాయను. కావున బహుకాలం నుండి వారు రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరించుటకు చూసి ఆచరించడానికి అనగా అదందరూ కలిసి ఏం చేయలేదు. So they could not celebrate it in the time because of the sufficient number of priests and consecrated themselves, nor had the people assembled at Jerusalem. అది కాదు, అక్కడ యెరూషలేములో అందరూ కూర్చొని కానీ వారందరూ ఏం చేయలేదు, ఆచరింపలేదు. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుకొనుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా అందరూ కలిసి ఏం చేయలేదు, పండుగ ఏం చేయలేదు. పస్కా పండుగ డిక్లేర్ అయింది, అందరూ చేసి ఏం చేయలేదు. మీరందరూ ఏం రారు, మనలో ఉన్నవారు కొందరు వస్తారు, కొందరు రారు. సోదరం ఎందుకు ఆడే రాలేదు? ఐక్యత ఉంటే సోదరం, ఐక్యత లేకపోతే ఇంటికి చోరా ఒక్కడ వెళ్ళిపోండి. ఇంటి నుండి బాధ్యతరే సంఘం అయితే సంఘపటలు అయితే దేవుడితో నీ ఐక్యత కలిగిన ఉంటారు. మొత్తం సంఘంతో నీ ఐక్యత కలిగితే సంఘం వెళ్తున్నప్పుడు నీ కూడా ఏం చేయాలి? అన్నట్టు వారికి పిల్లలకు పంపించారు, ఆడు రాదు. వీడికంటే పని అంటే తెలియదు. నీ పంపించిన నీ కూడా రావాలి. అందుకే జరగలే, దేవుడు పని ఎందుకు జరగలేదు? నీ లేదు కాబట్టి. స్తోత్రం కలిగింది. మీరు కూడా రావాలి కదా. నీ అదే చెప్పలేదు స్తోత్రం. నేనేం చెప్పినా కానీ ఏమో అవదండి. 12వ వాక్యం చూడండి, 12వ వాక్యం చూడండి. అలా 30వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజులు అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్టు యూదాలోని వారికి మనసు ఏకం చేయుటకై దేవుని హస్తము వారికి దేవుడు చెయ్యరావాలి. ఐక్యత రాదు, దేవుడికి చెయ్యి నీ మీదకి అది రావడానికి సంఘములు కన్నీరు కాచి ప్రార్థన ఇస్తే చాలు. ఐక్యత లేక రాకుండా, పిలిచినప్పుడు రాకుండా కూర్చున్న వారి మీదకి ఎవరు రావాలి? అది వస్తే అక్కడ అది నీ కుటుంబం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు. ఐక్యత కలిగి రాకపోతే దేవుడు కష్టం నీ మీదకి వస్తుంది. ఎందుకంటే ఇది వేదన పడిన దేవుడు ఉంటున్నట్టుగా సంఘం కావాలి కూడా వేదన పడుతున్నారు. ఆ వేదన పడిన కన్నీరు అది కష్టంగా మారుతుంది. కొంచెం
సమయం పడుతుంది. కానీ కన్నీరు రాబో దినములు ఏమవుతుంది? దేవుడు కన్నీరు ప్రార్థన రాబో దినములు ఏమవుతున్నారు? హస్తక మారిపోయిన మురిపే ఐక్యతలోనికి దిగి ఉంటాయి. దేవుని సంగమా, యేసు ప్రార్థన చేసి మనము ఆయనతో ఐక్యతలో ఉండినట్టే మన దేవుడిలోని మన కూడా స్తోత్రం. దేవుడు ప్రార్థన చేసేది స్తోత్రం. ఏమండి బైబిల్ రాయబడింది అంటే మితికి రాజులు లేదు, కానీ ఆయన ప్రయాణం ఎలాగా? సామెతల పుస్తకం 30 అధ్యాయం 2 అందరు చూడండి. నేను చెప్పకుండా మీరు చూడండి. విడుదలకి రాజులు లేదు, వాడాలి క్రమంగా ప్రయాణం చేసిన విడుదల దొరికిందా? అయినను అవన్నీ పంక్తులు తీరి ఆయనకి ఎవరు లేదు, రాజు లేడు. ఏక పాస్టర్ గారు అన్ని ఉన్నారు కానీ ఎలాగ లేదు. అక్కడికక్కడికి వెళ్ళి కొందరు చూడని వాడు ఉన్నారు. ఎవరి దగ్గరికి? కొన్ని లక్ష్మి గారి ఇంటిలో వెళ్ళదు, బంధువులు గారు ఎప్పుడు ఇంటిలో ఉండకూడదు, ఇంటిలో ఉండకూడదు ఏమవుతుంది. అలాగే హాస్పిటల్ ఉన్నవాడంతా కొందరు చచ్చిపోయినప్పుడు హాస్పిటల్ మొత్తం మార్చి వేరే వేరే కట్టి మొత్తం హాస్పిటల్ ఏది గదిలో ఎవరు చచ్చిపోయారో ఆ గది వదిలేసి నెక్స్ట్ మీ అడగండి. హాస్పిటల్ ఉన్నవాడు చచ్చిపోతే ఆ గది మార్చి వేరే అక్కడ ఉంచుతామంటే అడగండి. ఇది మీరు కూడా చాలా ఊగుతున్నారు. అలాగా అలాగే ఇంకా హాస్పిటల్ మొత్తం ఏం చేయాలి? ప్రతి గది మొత్తం కట్టుకొని మోయడం కట్టుకోవడం మోయడం కట్టడం ఇదా? ఇప్పుడు కూడా నీ సిద్ధాంతం చచ్చిపోవాలి. దాసగారు వచ్చి నాకు వాస్తు ప్రాబ్లం అంటే అదే ఎప్పుడైనా నేను ఆ ఇంటిలో ఉన్నా కాబట్టి ఒక వాస్తు ప్రాబ్లం ఉన్న ఇంటికి 5 సంవత్సరాలు ఉంటున్నప్పుడు దాసగారు వచ్చేది వాస్తు ప్రాబ్లం అక్కడ ఉంటుంటే ఏమవుతుంది? వాస్తు ప్రాబ్లం లేని చోట ఎక్కడ ఉంటుంది? అన్ని చోట వాస్తు ప్రాబ్లం ఉన్నదే. కొందరు ఇళ్ళకి వస్తే అది ప్రాబ్లం అంటారు. ఓ ప్రాబ్లం లేదు. నీకు ప్రాబ్లం లేకపోతే ఏం ప్రాబ్లం రాదు. చిట్టిపుట్టి కిటికీ సత్యం బల్లి సముద్ర పెట్టితే అదే నిత్యం. కొందరు అన్నప్పుడు ప్రాధాన్యమైంది. ఫస్ట్ అన్నం తిన్నప్పుడు ఏం చేస్తుంది? నిన్న ఆది ఒక చేయితో అయితే సంవత్సరం ఏదైనా ఉండదు, అక్కడ నాకేమో ఉండదు. అందుకని నా భార్యకి ఆయాసం వచ్చిన దానివల్ల నాకు ఆడుతున్నాను. ఆయన ముందుకున్నారు ఆడది తెలియదు. అందుకండి మీరు రాత్రి పడుతున్నప్పుడు మాంసం చూసారు, ఎవరో సిలింగ్ చేశారు. మాంసం చూసే సిలింగ్ నీ అంతతో ఆశ కలిగి పడుతున్నారు కాబట్టి మాంసం ఇదొక చెప్పినప్పుడు విన్నప్పుడు నాకు నవ్వుతున్నా కానీ ఏం చెప్తుంది ఒకరికి తిక్కితే ఏంటిగా అందరికి కలిసి తిక్కితే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే
మిడతలకి ఎవరు లేదు, ఎలా వెళ్తున్నారు? రైతు వెళ్తాడు, వీడికి ఏముందరా? ఆ రెక్కలు వేరే ఎవరికి ఏం చేయలేదు, ఆ తగలకుండా ఏం లేదు అన్నమాట. మన మిడతలకి వెళ్తే మొత్తం తగులుతూ వెళ్ళిపోతుంది. కొందరికి తగలకుండా మా మనసులు తల్లుకొని ఎదురుతుంది. శారీరకంగా లేకుండా మానసికంగా తగులుకునే వెళ్ళాలి. నువ్వు ఈ సినిమాలన్నీ చూసి ఎక్కింది. మీరు మీరు చేసిన చూసిన అంటే నేను నీతో కలపకూడదు, నేను కలుస్తున్నారు కానీ మీరు కలపకూడదు. అంటే అది మేము వదిలి దాన్ని పట్టేసుకున్నారు, వాళ్ళు వదిలి అందరు మాసం దగ్గరికి కొందరు పిల్లల్ని పంపిస్తే ఏమవుతుంది? మానిపోతానో తెలిసి ఎంత సరిగత్త పెట్టి కొందరు సెట్ ఒక యూనిట్ ఉంది, ఆడికి మాత్రం ఉంది. అది లాగా దగ్గర దేవుడికి ఆగిపోయింది. దేవుడు చెప్పడానికి చెప్పిన కాబట్టి లేదు కదా, అందుకని ఇప్పటికే 9:30 పోతున్నారు, ఇంకా 12 ఇంటికి కూడా ఏమవుతుంది? ఒక వారం నీవు, ఒక వారం నువ్వు, నీ ఎప్పుడు వారంతో సమాధి చేయడం ఇంటికి అడగండి ఏముందా? ఎవరి మనుషులు పెడతారో ఆడు చేయడం, ఆడు చేయకపోతే నీ చేయడం అంతే కదా. అటుదే అంటే ఎప్పుడు వంట చేయాలి, నేనే వెళ్తున్నాడు, నీ చేయడం నేను తింటున్నాను, నాన్న కదా నీ చేసి. ఈ రోజు నేను లేగడం లేగడానికి కొంచెం లేట్ అయినా ఆయనే లేచి అన్నం వేసేది ఆడు ఏమో పడి అండి. ఆ ఇంట్లో గొడవ అయిపోయింది. కొందరు చెప్తారు నేను భార్య వస్తా, నా మొగుడు వస్తా నేను చెప్తాను. ఎవరు వస్తా? మొగుడు వస్తా, నేనే బాగా తెస్తాను. కొందరు ఏం చేసినారు, హోటల్ పారిపోతారా? నా భార్య వస్తే నేను అన్ని చేస్తాను. నీ పని, నీ ఇంటి పని నీ చెయ్యడం, భార్య చూడడం, అమ్మ కాదు నాన్న కాదు చెయ్యి. కొందరు ఏమనుకుంటారు, ఇచ్చు ఇచ్చు ప్లైట్ ఇచ్చు, నేను రెండు చెయ్యి దేవుడు ఎందుకు ఇచ్చారు? నీ తీసుకొని నీ కాగరా, నీ ప్లేట్ సొంతంగా కడగరా, నీ బట్టలు ఒక్కసారి వదుకుతారు, నో ప్రాబ్లం. బాత్రూమ్ కూడా వేరే నడుస్తారు, చేయండి. కొందరు అందరూ మీరందరూ స్వచ్ఛవారం ఆయన కాబట్టి ప్రోలేదు. కొందరు బాత్రూమ్కి వెళ్తారు, ఎవరంటే భార్య మాత్రం రోజు ఏం చేసింది. నీ అక్కడ అన్ని సాధించిన తర్వాత నీరు కొట్టిన తర్వాత నీ కూడా కొంచెం కడిగి వెళ్ళిపో. పిల్లలు మరి ఐక్యత లేస్తారండి ఇంటిలో కూడా, స్తోత్రం కలిగిన అన్ని భార్య చేయాలి, భార్యకి నొప్పి గిప్పియాలి. ఈడ చూడు నీ ఎట్లా వెళ్ళి కాలు కొంచెం నొక్కుతా, నో ప్రాబ్లం. కొందరికి నెలచర్య వచ్చినప్పుడు కడుపు భయంకర నొప్పి, ఈడందరూ అరే నీ కొంచెం వేడి నీళ్ళు తీసుకొచ్చి ఒక బోట్లు పెట్టి చాటిచ్చి కడుపులు కొంచెం పెట్టడానికి అన్ని చెయ్యాలి. మీరు ఏదైనా పిల్లలు అందరూ కూర్చున్నారు, ఏదైనా పచ్చగా చెప్పలేదు, ఎందుకు మేరా చేశారు ఆడికి తెలియదండి. అందరూ ఏం చేయాలండి, భర్త మాత్రం చేయాలి, భార్య కథలు. అది కాదు, భార్య భర్త కూడా కథలండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఐక్యత దగ్గర రావాలి, స్తోత్రం కలిగి అది ఎక్కడ రావాలి, దేవుడు చెయ్యి నీ మీదకి వస్తా. ముందుకు నీ జోడి పాటు చేయని చెప్పున కానీ ఐక్యత రాదు, దేవుడు చెయ్యి వస్తుంది. నేను ఆఖరి ప్రార్థన ఏ వాక్యం చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు అటాయి సువార్త 7వ అధ్యాయం చెప్పాలని కోరుకున్నప్పుడు దేవుడు చెప్పారు, అది కదా ఇది చెప్పు. ఐక్యత కాదు, తీర్పు. ఒకరికొకరికి తీర్పు తీర్చకూడదని చెప్పడానికి దేవుడు చెప్పారు, ఇది చెప్పు. చర్చల పిల్లలందరూ ఏ బట్టలు ధరించుకొని అందరూ వైట్ వైటే.
అక్కడ ఒకటి లేట్ గా వచ్చిన పాస్టర్ గారు నిలబెట్టి అవునమ్మా నిలబెట్టి తింటే నేనే చేయలేదు, ఎందుకంటే నిన్ను తిట్టించి వాకింగ్ ఎప్పటికో సరకు రాదు. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పిన మీకు అర్థమవుతున్నారా? ఇది కరెక్ట్ గా ఆన్ చేసిన మాత్రం ఏదో వస్తుంది, ఇదిలో అన్ని కనిపిస్తుంది. నా మనసు కరెక్ట్ గా ఉంటుంది అనుకో, మెసేజ్ కరెక్ట్ గా వస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకని నా భార్య కూడా నేను చెప్తున్నా, శనివారం ఆదివారం నా మీదకి ఏమో ఎగిరిపోకూడదు. ఇప్పుడు లేదు కదా ఎగిరిపోకూడదని, ఎందుకంటే ఆ రోజే నాకేమవుతున్నది మనసు కరెక్ట్ గా వస్తున్నది. స్తోత్రం కలిగింది. అప్పుడే వాక్యం కలిగిన వాళ్ళు స్తోత్రం కలిగింది. నిన్ను తిట్టడానికి నీ చెయ్యిన పద్ధతి ఎలాగ కాదు, రావాలని చెప్పడానికి ఎందుకు చెప్పలేదంటే నీ అర్థం తెలుసుకుంటా. ఈ రోజు కానీ ఎల్లుండి కానీ తెలుసుకోవాలని అనుకున్నా కాబట్టి ఒక విషయం నేను చెప్తున్నాను. మళ్ళా కన్నీరు, నా కన్నీరు ప్రార్థన, రాబో దినములు నీ మీదకి చెయ్యి రాకుండా దేవుడికి అర్థం ఐక్యతలోకి తిరిగి సంఘం తిరిగిరా, నాకే పని చేయడానికి ఏం లేదు. నేనేం చేశానంటే అప్పుడు ఆ చర్చలు, ఆ చిన్న చర్చలకు కూర్చున్నప్పుడు వాక్య ప్రజలు వేసినప్పుడు కూర్చోడానికి చూడలేదు కాబట్టి ముందు కొన్ని పాస్టర్ వచ్చింది, నాకు స్థలం దొరకలేదు. నేను విశ్వాస దగ్గర కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ నన్ను పిలిచాడు, ఇది మర్యాద కాదట. అదండి ఎవరి దగ్గర కూర్చోడం ఏంటి అన్నాడంట, దైవదాసుడు అలాగ కూర్చోబెడతాడు. అమ్మ నైను ఆ రోజు కొత్త విషయం నాకు దొరికింది. అలా కూర్చుంటే పక్కన కూర్చున్న విషయం బైబిల్ చెప్తారు. రాజు గారు అక్కడ కూర్చున్నాడు. జోని పాస్ అటువంటి జోని పాస్ వాక్యం సరిగా తెలిసాడండి. ఏంటి తెలియలేని వాడు అలాగంటే ఉంటుంటున్నా ఏదో చెప్పుకొని తిరుగుతున్న వాక్యం తెలిసిన వాడు అలాగ జరిగిన సోదరుడు. నీ నన్ను పూడడం కాదు, దేవుడు నన్ను నీ మంచిది అని చెప్పిన కంటే దేవుడు నా గురించి చెప్పాలి, మంచిది అదేమో కావాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలి. మనిషి ఈ రోజు మంచి వాళ్ళని చెప్తాను, రేపాలు చెప్తుంది. అవును కదా, యేసునామమున చివరి మాట ఫిలిప్పోస్ గారు ఏం చేశారు? ఆ మంత్రికి బాప్టిస్టం ఇచ్చిన తర్వాత ఆత్మహత్యకి ఏం చేశారు? నీ నన్ను ఎత్తుకుంటే ఎన్ని రోజు అవుతుంది? సాయంత్రం రోజులే మమ్మల్ని ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకొని ఎక్కడ దిగుతాడు అక్కడే. నీకు నచ్చలేని విషయం చెప్తే మీరు వెంటనే ఏం చెప్తారు? ఈడ పాస్టరా ఇలా చెప్పచ్చా? నీకు నచ్చినట్టు చెప్పడం తెలుసు. క్యాట్ ఉంది కదా, క్యాట్ ఇలాగ చెయ్యండి, ఇలాగ చేశాడు. తిరిగి ఒకసారి చేసి చూడండి. మీరందరూ మంచిదన్నప్పుడు జోడిపారు సూపర్ అని చెప్తారు. తిట్టిన అనుకో, నేను తిట్టిన ఏదైనా కారణం లేకుండా ఎవరికైనా చేయరు, తిట్టను. అది ఎప్పుడు చివరికి వచ్చినప్పుడే తిట్టుతుంది. సాటినందుకు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఏమవ్వాలి, మారుతుంది అనుకోండి. దేవుడికి సోదరు కలిగి మీకు నేను రక్షణ పొందలేని పడితే ఏంటి దయాదాక్షిణ్యం ఏం లేదు, గట్టిగా చెప్తున్నా. సోదరు కలిగి నా స్నేహితుడు ఏం చేశాడంటే, ఒక స్నేహితుడు చాలా సీరియస్ ఉంది, క్యాన్సర్ గా ఉంది. ఆడి దగ్గరికి ఈడు వెళ్ళారు. నీ బాగుందా, మడిసి కాయ తిన్నారా, నీ శరీరం బాగుందా, ఎలాగ ఎప్పుడు వెళ్తున్నారు, బాగా సరిగా వెళ్తున్నారా, ఇదన్నీ అడిగారు. నేను నీ ఎందుకు వచ్చారు పిచ్చుడు అంటాడు. అలా ప్రార్థన అంటే ప్రార్థన చేయడానికి వచ్చిన వాడు ఆడి ఇప్పుడు వరకు ఏం చేయలేదు, మారు మనసు పొందలేదు. రెండు ముక్క చెప్పు. మన లక్ష్మి ఒక మాట చెప్పిన నా గుండు పగిలిపోయింది. మీకు అర్థమైంది. లక్ష్మి చెప్పారు అయ్యారు, నేను చెప్పారు ఎస్ఐ గురించి అడిగి తెలుసా, నన్ను అడిగారట. పాస్ గారు వచ్చాడు, ఆ పాస్ గురించి అడిగినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పలేదు. ఏది గురించి? ఎస్ఐ గురించి, మార్గస్ గురించి అని చెప్పారు. ఆ అమ్మ నాకు అడిగారు, నా భర్త ఇదే చెప్పిన పర్లకు వెళ్తాం. మా అమ్మ నీ అయినా కూడా చెప్పారు, నేను ఆడు చెప్పలేదు, నాన్న చెప్పలేదు, భయం. ఆడు చావుకి కారణం ఎవరు?
ఆడికి సువార్త ఒక్కసారి చెప్పిన అనుకో ఆడు తెలిసి ఎక్కడికి వెళ్తుంది దేవునికి స్తోత్రం. కనబడలే నీకు ఎంతకు వేదన రాలేదంటే దేవుడు మారు మనసు పొందలేని వాడు కనుక చెప్తుంది. దయాదార్శనం నాకు ఉంటుంది. స్తోత్రం. ఎట్లా ముందర దేవుడు బిడ్డలకి మారు మనసు ముందర పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడి బిడ్డలు దేవుని బిడ్డలతోనే ఐక్యత ఉండే దేవునితో మనం ఐక్యత కలిగి ఆరిపోయిన దీపటిలో వెలగాలి వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి నిండాలి. ఆరిపోయిన